ఏ అవార్డు కన్నా కూడా అన్నిటికంటే పెద్ద అవార్డు నాకు డెఫినెట్. ఆయనకి నేనంటే బాగా ఇష్టం. ఊరికి నన్ను ఎనిమి అంటాడు కానీ అది అబద్ధం. అది ఎక్కడ సార్ ఆయనకి ఎట్లా ఎందుకు అంటే ఆయన రైటింగ్ స్టైల్ మీ రైటింగ్ స్టైల్ ఉన్న డిఫరెన్సా లేకపోతే ఏ అప్రోచ్ వల్ల అంత అనిపించింది అంటారు? అంటే మేము అడగచ్చలేదు అది అది ఆయన అడగాలి, ఆయన అడగాలి. బట్ రైటింగ్ స్టైల్ డిఫరెంట్ వల్ల అంతే. ఆయనకి నచ్చి ఎవడో ఒకటి నచ్చాడు అంతే. రాజమౌళి నాకు ఫ్రెండ్. ఇప్పుడు చెన్నైలో వెళ్తే కృష్ణవంశీ గారు పిలిచి పరిచయం చేశారు రాజమౌళిని. అప్పుడు రాజమౌళి వాళ్ళ ఫాదర్ పెద్ద రైటర్ తెలుసు. అప్పటి నుంచి పరిచయం మీకు రాజమౌళి గారు? అప్పుడు మీ ఇద్దరం డైరెక్టర్లు అవ్వలేదు. ఓకే. బట్ రాజమౌళి పెద్ద రైటర్ కొడుకు అని తెలుసు. గురు మీ ఫాదర్ని చూడాలని ఒకసారి తీసుకెళ్ళి గురు అన్న అంటే ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్తే ఆయన అక్కడ చైర్ కూర్చొని ఆయన ఏదో చదువుకోవడం ఏదో చేస్తున్నాడు. ఆయన వెనకాల సినిమాలు అవార్డులు ఏవో ఉన్నాయి. ఆయన్ని దూరం నుంచి చూసా. పరిచయం చేయనంటే వద్దులే బాబు, మళ్ళీ భయం వేసింది పరిచయం వెళ్ళి ఎందుకని. ఫస్ట్ నేను ఆయన అలా చూశాను నేను. సార్ అందుకన్నా గొప్ప విషయం అంటే మళ్ళీ ఈడేటి దగ్గర వస్తున్నాను నేను. ఎందుకంటే ఆ సినిమా మమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది, ముఖ్యంగా నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. అంటే క్యారెక్టరేషన్తో సినిమా చేయడం అనేది అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అంటే అంతకుముందు స్టార్ట్ అయి ఉండొచ్చు కానీ మా జనరేషన్కి ఓ క్యారెక్టర్తో మొత్తం సినిమా తీసేయచ్చు అనే ఇన్స్పిరేషన్ మాత్రం డెఫినెట్గా మీరే స్టార్ట్ చేశారు. వి ఫాలోడ్. అందులో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ సార్ ఇప్పటికి నాకు ఆశ్చర్యం ఏంటంటే ఒక మంచోడు, ఒక మంచి పోలీస్ ఆఫీసరు, నిజాయితీ గల పోలీస్ ఆఫీసరు, ఒక మందు షాపు క్లోజ్ చేసి ఏం చేస్తాడు, ఎప్పుడో చేసిన కానిస్టేబుల్ని పలకరిస్తాడు. ఎలా ఉన్నారు సార్ అంటే రెస్పెక్ట్ ఉంటుంది. నిజంగానే మంచోడు. అలాంటి ఒక విషయంలో కలిగితే బ్యాడ్ అయిపోతాడు. అసలు ఎలా కన్విన్స్ చేశారనేది నాకు తెలిసి ఇంతవరకు నేను చూసిన సినిమాలో కానీ ఇప్పుడు అది హిందీ అవ్వచ్చు, తెలుగు అవ్వచ్చు, ఇంతవరకు అలాంటి క్యారెక్టర్ నాకు అనిపించలే. ఒక మంచోడిని ఓపెన్ చేసి వాడిని విలన్ చేయడం అనేది ఇంతవరకు జరగల. అది మీకు బాగా మెచ్యూరిటీ వచ్చినప్పుడు చేశారా కూడా కాదు, మీరు వెరీ బిగినింగ్ ఆఫ్ ది కెరియర్లో చేశారు రాశారు. సో ఆ కన్విషన్ ఎట్లా కుదిరిందని ఇంకా అర్థం కాదు నాకు. అది నిజంగా నాకు అర్థం కాదు. కానీ యాక్చువల్లీ ఆ క్యారెక్టర్ మంచి క్యారెక్టర్, బ్యాడ్ క్యారెక్టర్ కాదు. వీడు ఆర్గెంట్గా ఉండి వాడు కమిషనర్ అయినా సరే ఆడు ఇష్టం మాట్లాడి వాడిని చంపేద్దామని అనుకుంటే వాడు సేమ్ డిపార్ట్మెంట్ వాడు కొడుకు, వాడికి తాట తీయాలని చేతుల్లో లేకుండా ఎవడో రౌడీలు హైర్ చేసి కొట్టిస్తాడు. హెల్ప్లెస్ అంటే తను కూడా హెల్ప్లెస్ ఫీల్ అవుతాడు. హీరో కూడా అంటాడు మీ అమ్మాయి వెంటబడ్డాను కొడితే ఓకే, అందుకు కొట్టానని చెప్పు, ఓకే వేరే గంజా కోసం కొట్టద్దు, నేను ఐజాక్ మళ్ళీ సప్లై చేశాను కొట్టదు అంటాడు. అది ఈవెన్ బద్రీ సినిమా చూడు, ఫస్ట్ సినిమా బద్రీ, ప్రకాష్ రాజ్ విలన్లా కనిపిస్తాడు కానీ విలన్ కాదు, వాడు మంచోడు. ఈ అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ యాక్చువల్లీ మీరు ఆలోచించండి, వాడు ప్రొటెక్టివ్ బ్రదరు, చెల్లి అంటే చాలా ఇష్టం, ఎవడికో మంచోడికి ఇచ్చేద్దాం అని అనుకుంటుంటాడు. వీడు వేరే ఎఫ్ఐఆర్ పెట్టుకొని వాడు వీళ్ళ చెల్లిని గెలుగుతాడు. ప్రకాష్ రాజ్ కరెక్ట్ ఉంటుంది అందులో కూడా. రెండు సినిమాలు కూడా కత్తి మీద సాంబినే, వెరీ ఎడ్జీ మూవీస్. రెండింటిని కన్విన్స్ చేయడం కూడా చాలా కష్టం. మధ్యలో కూడా అది ఫస్ట్ టైం మామూలుగా ఇద్దరు అమ్మాయిలతో ఒకేసారి ప్రేమ ఉండడం అనేది, అరే అది సరయు రా అని అంటాడు, ఇది ఈ అమ్మాయి గురించి చెప్తాడు. సో ఇద్దరి మధ్య అసలు చాలా బ్యూటిఫుల్ అండి. రెండు కథలు కూడా చాలా కొత్తవి అవి నిజంగా రెండు చాలా కొత్తవి అండి. అంటే ఇప్పుడు మళ్ళీ చూస్తే అంటే ఇంకొకసారి చూడాలి మళ్ళీ, అంటే హౌ యూ కన్విన్స్ అనేది ఎట్లా ఆడియన్స్ ఎలా కన్విన్స్ అయ్యారు అసలు ఇద్దరు మంచోళ్ళని తీసుకొచ్చి. అంటే ప్రకాష్ గారి గట్రా ఇంకా బాగా ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు ఉండిపోయిందంటే నాకు, అంటే నిజంగా కూడా లైఫ్లో కనుక ఎంత మంచి అనేది సరే ఏదో ఒక విషయంలో కలిగితే బ్యాడ్ అయిపోతాడు. వాడికి కావాల్సిన విషయంలో వాడికి కూతురంటే ప్రాణం అని ఎవడ యూజ్లెస్ ఫెలో పోక్రియాలో వచ్చి గెలుగుతుంటే ఎలా ఉంటుంది, కొంత కోపం వస్తుంది. సరే ఇలా మాట్లాడడం గురించి కాబట్టి అడుగుతున్నాం.